హాయ్ అండి. మనం రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అలానే మనకి మంత్ ఎండింగ్ అయిపోయి ఆగస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఆగస్ట్‌కి సంబంధించిన సెక్టార్స్ ఏవి బాగున్నాయి, స్టాక్స్ ఏవి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి 24,569 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్. బికాస్ ఇక్కడి నుంచి మనకి ఒకటే సైడ్ వేస్లో ఉంది కాబట్టి సైడ్ వేస్ బ్రేక్ అవ్వాలి అంటే 24,569 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. అది క్రాస్ చేసింది అని అంటే అక్కడి నుంచి కూడా మనకి మంచి ర్యాలీ చూసే ఛాన్స్ అయితే ఇక్కడి నుంచి మనకి 200 పాయింట్స్ మూవ్ చూసే ఛాన్స్ అయితే నిఫ్టీ ఉంటుంది. లేదా బ్రేక్ డౌన్ అయ్యింది అని అంటే అదొక నెగిటివ్ సైన్. సో వెయిట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇది మీరు మీ ఓన్ అనాలిసిస్ కూడా చేసుకోండి. నా వ్యూని నేను షేర్ చేస్తున్నాను. సో సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ఆటో సెక్టార్ అనేది మనకి చాలా బాగుంది అండ్ బుల్లిష్ ర్యాలీ అయితే చేస్తుంది. నిఫ్టీ ఆటో సెక్టార్ అనేది అన్ని సెక్టార్లో కల్లా నిఫ్టీ ఆటో సెక్టార్ అండ్ నిఫ్టీ మీడియా ఈ రెండు ఇండెక్స్లు మాత్రం మంచి ర్యాలీ అయితే చేస్తున్నాయి. సో స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ట్వెరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది అండ్ ఏదైతే ఒక ఛానల్ ఉందో ఆ ఛానల్ని బ్రేక్అవుట్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది. కాబట్టి వాల్యూమ్ కూడా మనకి మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే టైటాన్ స్టాక్. టైటాన్ కంపెనీ స్టాక్ అనేది మనకి ఎప్పటి నుంచి అనంటే జనవరి నుంచి కూడా సైడ్ వేస్ ట్రేడే అవుతూ ఉండింది అండ్ అక్కడి నుంచి కూడా మనకి రీసెంట్గా జూలై 24న ఏదైతే ఈ సైడ్ వేస్ జోన్ ఉందో ఆ జోన్ బ్రేక్అవుట్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది. సో మీరు ఇది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇది కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ చూస్తే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే అక్టోబర్ 2025 ఏదైతే జోన్ ఉందో ఆ సైడ్ వేస్ జోన్ని బ్రేక్అవుట్ అవుతూ రీసెంట్గా మనకి 31 జూలై అయితే క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది. సో ఇక్కడి నుంచి కూడా మనం చూస్తే ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హై పాయింట్లో కూడా ఉంది కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ స్టాక్ని కూడా అబ్జర్వేషన్ చేయండి. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ స్టాక్. ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తూ బులిష్ క్యాండిల్ అయితే క్లోజింగ్ అయింది. వాల్యూమ్ కూడా ఓకేగా ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఓకేగా ఉంది. సో ఇక్కడి నుంచి మనకి ఫస్ట్ ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అది క్రాస్ అవుతూ మళ్ళీ మూమెంటం చేసింది అంటే ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 2193 లెవెల్ని టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ ఏది అంటే అశోక్ లేలాండ్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతూ బులిష్ క్యాండిల్ అయితే క్లోజింగ్ అయింది. వాల్యూమ్ కూడా ఓకే అయింది. ఇవన్నీ కూడా 1 డే టైం ఫ్రేమ్లో నేను అనాలిసిస్ చేసినవి. సో అన్ని స్టాక్స్ కన్నా కూడా చాలా ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ ఇవ్వడము ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వచ్చేసి అశోక్ లేలాండ్ లిమిటెడ్ స్టాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బజాజ్ ఫైనాన్స్ స్టాక్. ఈ రెండు కూడా మనకి మంచి బులిష్ క్యాండిల్స్ అయితే క్లోజింగ్ అయ్యాయి. మిగతావి కూడా బాగున్నాయి. సో అన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసి ఇవి కాక మీరేమైనా కొత్త స్టాక్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఉంటే కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.